నమస్తే మిత్రులారా, నేను శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, విడాకులు వివాహమైన ఒక ఏడాది లోపే ఫైల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందా? సో మిత్రులారా, మన దేశంలో హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 అనే చట్టం ఉంది. హిందూ సాంప్రదాయ ప్రకారంగా ఎవరైతే వివాహం చేసుకుంటారో ఆ వివాహాలన్నీ కూడా ఈ చట్ట ప్రకారంగా చట్టబద్ధమైనవి అని పరిగణిస్తారు. సో ఎవరైతే హిందూ సాంప్రదాయ ప్రకారంగా వివాహం చేసుకున్నారో వాళ్ళు తిరిగి విడాకులు పొందే సందర్భం ఏర్పడితే హిందూ వివాహ చట్ట ప్రకారంగానే విడాకులు పొందాలి. సో విడాకులు పొందాలనుకుంటే ఈ చట్టంలోని సెక్షన్ 14 ఏం చెప్తుంది అంటే, వివాహం అయిన ఏడాది కాలం తర్వాత మాత్రమే విడాకుల కేసు ఫైలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏడాదిలోపు విడాకులు కోరుతూ న్యాయస్థానంలో కేసు ఫైలు చేసిన న్యాయస్థానము విచారణకు స్వీకరించదు. ఒకవేళ వివాహం చేసుకున్న అమ్మాయి మైనర్ అయితే, లేదా వివాహం చేసుకున్న అమ్మాయి పెళ్లి నాటికి వేరే వ్యక్తి ద్వారా గర్భం దాల్చిందని తేలితే, ఇలాంటి కారణాలు వచ్చిన రోజు నుంచి ఏ క్షణమైన ఏడాదిలోపు న్యాయస్థానంలో ఉన్న విషయాలను తెలియపరుస్తూ విడాకులు కోరుతూ కేసు ఫైల్ చేయవచ్చు. సో ఇలా బేసిక్ ఇన్ఫర్మేషన్, చట్టపరమైన అంశాలు మీకు తెలియపరచడం కోసం చట్టపరమైన సమస్యలకు పరిష్కారాలనే పుస్తకాన్ని తీసుకొచ్చాను. సో ఈ పుస్తకం కావాలంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ కాల్ చేసి ఈ పుస్తకాన్ని మీరు పొందవచ్చు. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ.